పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ. మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ. సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ 9392388379. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్. ప్రస్తుత ఆధుని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి విధి విధానాలు నచ్చక ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్లకే ఆయన కాంట్రాక్టులు కల్పించడం, అసలైన కార్యకర్తలకు పట్టించుకోకుండా పోవడంతో విసిగిపోతున్నాం. విధి విధానాలు లేని పరిపాలన సాగిస్తున్నారు. అందుచేత నేను బీజేపీలో అన్య భాష రాష్ట్ర కన్వీనర్ కి రాజీనామా చేస్తున్నాను. పార్టీకి అసలైన కార్యకర్తలకు విలువ లేకపోవడం, సీనియర్ నాయకులకు సరైన సముచిత స్థానం కల్పించకపోవడం, కూటమి అండతో గెలిచి సీనియర్ నాయకుల్ని అవమానించడం, పలు అంశాల్లో ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలు విసిగిపోయి నేను బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్. ప్రస్తుత రాజకీయాల్లో ఆలోచనలో ఏ రకంగా నడుస్తుంది అంటే, ఎవరైతే సహాయం చేసింటారో వాళ్ళని ఇక్కడ ఉండే ఎన్నికకుండా ఎమ్మెల్యే గారు దూరం పెట్టే ప్రసక్తి వచ్చింది ఒకటి. రెండవది, గతంలో మేము ఆధార్లో 3 కోట్ల విషయం వీడియో వచ్చింది, ఆడియో వీడియో. దాని మీద పోయి అధిష్టానికి కంప్లైంట్ చేసినాం. చేస్తే కూడా దేర్ ఈజ్ నో యాక్షన్. అలాగే 550 మండిగిరి సర్వే నంబర్లో 18 ప్లాట్లు, 550 సర్వే నంబర్లో మండిగిరి ప్లాట్లో 18 మందికి పట్టాలు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తే దానిని కూడా అధిష్టానం తెలపడం జరిగింది. దాని మీదుగా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అలాగే మొన్న జరిగిన విస్తృత పార్టీ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి గాజులు వేసుకోండి అని చెప్పడం అది చాలా బాధాకరమైన విషయం. కార్యకర్తలు కూడా చాలా బాధపడినారు. అయితే చాలామంది కార్యకర్తలు చెప్పలేని పరిస్థితి వచ్చింది. అయినా నేను దాని మీద స్పందించి క్షమాపణ చేయమని డిమాండ్ చేయడం జరిగింది. సో దాని మీద కూడా ఇంతవరకు ఎలాంటి విషయం లేదు. నరేంద్ర మోడీ అంటే మాకు అభిమానం. ఆయన నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ కూడా నీతి నిజాయితీగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో నా పోరాటం నేను చేస్తున్నాను. అయితే కూడా ఎలాంటి మార్పు రావడం లేదు. ఇవన్నీ పరిశీలన తీసుకుంటే పార్టీని రాష్ట్రంలో ఏ రకంగా నడుపుతున్నారో అధిష్టానం తీసుకోకపోతే దానిపైన కూడా ఎలాంటి స్పందించకుండా కేవలం ఒక ఎమ్మెల్యే మీద నేను వాయిస్ ఇస్తే దాని మీద సీరియస్గా స్పందించడం, వాట్సాప్లో పెట్టడం, ఆ వాట్సాప్లో నేను సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. అయితే సమాధానం ఇచ్చిన తర్వాత కూడా అది పార్టీ ఇంటీరియర్ మ్యాటర్ కనుక అది ఇంటీరియర్ మ్యాటర్గా నేను ప్రశ్నకి జవాబు ఇచ్చిన. దానిని కొంతమంది రాజకీయ నాయకులు బీజేపీలో ప్యాంప్లెట్ మాదిరిగా ఊళ్ళో పంచి మాజీ ఎమ్మెల్యేని షోకాజ్ నోటీస్ ఇచ్చినారని చెప్పి ఊరు అంతా ప్రచారం చేయడం అది చాలా బాధాకరమైన విషయం. ఇది ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఆధునిక పార్టీ పరిస్థితి ఆలోచన చేసుకుంటే ఎన్డీఏ గ్రూప్ వాళ్ళు ఇక్కడ సహకారంతో ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎన్డీఏకి సంబంధించిన తెలుగుదేశం నాయకులు మీనాక్షి నాయుడు ఉన్నారు. ఆ పార్టీలో కూడా 5 మంది గ్రూపులు ఉన్నాయని చెప్పి విడదీసే ప్రయత్నం చేసినారు. మరి ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తికి ప్రధానంగా ఉంటాడు ఆయన. సో ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇవ్వాలి. అది వదిలేసి బహిరంగంగా మీనాక్షి నాయుడు ఈ రకంగా చేస్తున్నారని చెప్పడము ఒక ఎన్డీఏ గ్రూప్లో ఇవన్నీ పరిణామాలు ನಾನು తీసుకొని ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాం. కానీ
నరేంద్ర మోడీ అంటే నాకు చాలా ఇష్టం. నరేంద్ర మోడీ నాయకత్వం నేను పార్టీలో రాజీనామా చేసిన నరేంద్ర మోడీ నాయకత్వం కోసం పనిచేస్తాను, నరేంద్ర మోడీ కోసం తిరుగుతాను తప్ప ఆధునిక రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతం నేను రాజకీయాలకు దూరంగా ఉంటా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జరిగే పరిణామాలు నాకు బాగా కనపడలే. మొన్నటి వరకు మున్సిపాలిటీ కాంట్రాక్ట్ 78 కోట్లు ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ అసలు చెత్త పని చేస్తున్నానని చెప్పిన ఎమ్మెల్యే గారే 2 రోజుల తర్వాత మళ్ళీ ఆయనకే ఆ పని ఇవ్వడం అనేది ఆ మర్మం ఏదో మాకు అర్థం కాలే. దాంట్లో ఉండే మర్మం, ఆ మర్మము స్థానిక శాసనసభ్యులే చెప్పాలా? బాగలేదు చెప్పిన వ్యక్తి నువ్వే ఆయన్నే మళ్ళీ పెట్టడం ఎంతో సమంజసం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కొంతమంది ఈ పార్టీలోనే ఒక 2-3 ఉన్నారు. వాళ్ళకి ఏదో స్వలాభం కోసం పార్టీలో పోయి ఎవరు అసలు పార్టీకి సంబంధించిన మెయిన్ వ్యక్తి ఏ వ్యక్తి ప్రధానంగా ఈ పార్టీలో పనిచేస్తున్నాడు అనేది కూడా అర్థం చేయదు. ఎన్నికల ముందు ఇంటికి రావడం, మమ్మల్ని అడుక్కోవడం, కాళ్ళబట్టుకోవడం ఇవన్నీ అయిపోతే కూడా ఎన్నికలు అయిన తర్వాత ఎవరైతే ఉండాలో వాళ్ళని దూరం పెట్టడం, తర్వాత మా సలహా సూచనలు కూడా తీసుకోలేదు. ఎన్డీఏ మీటింగ్ పెట్టమని చెప్పాము, అది ఏమన్నా తప్ప? ఎన్డీఏ మీటింగ్ పెట్టమని చెప్పడం, ప్రతి నెల అనుభవమైన సలహా తీసుకోమని చెప్పడం జరిగింది. ఇలాంటివి అన్నీ మంచి సలహాలు కూడా ఆయనకు నచ్చడం లేదు. కనుక పార్టీ సిద్ధాంతాలకు నాకు నచ్చిన ఆధునిక రాజకీయం బాగలేదు కనుక నేను పార్టీకి దూరం కాదలుచుకున్నాను. దూరం అంటే రాజీనామా చేస్తున్నాను. రాజీనామా చేసి దూరంగా ఉంటా. నరేంద్ర మోడీ నాయకత్వం కోసం పనిచేస్తాను. అంటే నరేంద్ర మోడీ నాయకత్వం ఏ హోదాలో చేస్తారు మీరు? మాజీ ఎమ్మెల్యే హోదా ఉంది కదా. ప్రజాసేవ చేయడానికి మనకేం పార్టీ అవసరం లేదు. నా యొక్క సో నేను వదిలిపెట్టిపోవడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. బాధ అయినా కొన్ని విషయాలు ఆధునిక రాజకీయాలకి స్ట్రాంగ్గా తీసుకోవడం తప్పదు. కొంతమంది ఏదో చెప్తున్నారు నాకు, ఏదైనా రాజకీయం చేయాలంటే, ఏదైనా కాంట్రాక్ట్ కావాలన్నా, ఏదైనా పని కావాలంటే ఒక ఏజెంట్ పెట్టుకున్నారని చెప్పి చెప్తున్నారు. ప్రజలు చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు ఒక ఏజెంట్ పెట్టుకున్నారు, ఒక డాక్టర్ని. ఆయన దగ్గర పోయి మాట్లాడితే అన్ని పనులు అయిపోతాయని చెప్పి ఆదరణలో ప్రజలు అనుకుంటున్నారు, ప్రతి కార్యకర్త అనుకుంటున్నారు. సో ఇవన్నీ చూసి ఈ అవినీతి పరిపాలన, ఇలాంటి రాజకీయ పరిపాలన నా జీవితంలో చూడలే. నా జీవిత ప్రయాణంలో 43 సంవత్సరాలు రాజకీయంగా ప్రయాణం చేసిన ఇలాంటి పరిస్థితి ఎప్పుడు నేను ఎదుర్కోలేదు. సో చాలా బాధతో మనసు చంపుకొని ఈరోజు నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. చాలా బాధతో చెప్తున్నాను. రాజీనామా చేసిన వాళ్ళు ప్రయాణం ఎట్లా చేస్తారో తెలియదు. సో వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు రాజీనామా చేస్తారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.